అందరికీ నమస్కారం అండి. నల్లేరుకాడు పొడి మన సంస్థలో ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో చూద్దామండి. చాలా విరివిగా పెరిగిందండి నల్లేరు. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత చివరి 4 కణుపులు లేత నల్లేరును కలెక్ట్ చేసి పొడి తయారు చేసి మీకు అందిస్తున్నామండి. నల్లేరుకాడ మంచిదని ముదరది మాత్రం ఉపయోగించకూడదండి. లేత నల్లేరు మాత్రమే ఉపయోగించాలి. ఆకులు తీగలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు వేసిన నీళ్ళలో 10 నిమిషాలు ఉంచి బాగా పిసికి కడగాలండి. చేతులకు నూనె రాసుకోవాలి, లేకపోతే చేతులు దురద పెట్టేస్తాయి. ఈ నల్లేరు ముక్కలు నీళ్లు వాడిన తర్వాత వేరుశనగ నూనెలో చిన్న మంట పైన దోరగా వేగనిచ్చి ముక్కలను పక్కకు తీసేసి అదే ఆయిల్లో తాలింపు వేపొచ్చండి. కేజీ నల్లేరు పొడి తయారు చేయడానికి ఒక అర కేజీ పచ్చి నల్లేరు, అర కేజీ కందిపప్పు, తాలింపు సామాన్లు, కొంచెం ఆయిల్, చింతపండు పొడి, ఉప్పు మొత్తం కలిపి మిక్సీ చేస్తామండి. తాలింపులో వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు విడివిడిగా మిక్సీ చేసి మొత్తం అన్నీ కలిపి మరోసారి మిక్సీ చేయాలండి. ఈ పొడి నెల రోజులు నిల్వ ఉంటుందండి. 15 రోజుల్లో ఉపయోగించడం అత్యుత్తమం. నల్లేరు పొడిలో కందిపప్పు కలపకుండా ఉత్తి నల్లేరు తాలింపు పొడి చేసి ఇవ్వచ్చు కదా అని అనుకుంటున్నారా? ఆ పొడి చాలా విస్తారమైన వేడండి. నిద్దట్లో కూడా నోరు ఆర్చుకుపోయి దాహం వేసేస్తుంది. ఈ పొడి అనుపానం అండి నల్లేరుకి. జల్లెడు వేసి మరోసారి మిక్సీ కొట్టి పల్పును తప్పనిసరిగా తీసేయాలండి. ఈ పీచు తీయకపోతే గొంతులో అంటుకుపోతుందండి. నల్లేరు గర్భాన్ని చాలా బాగా శుభ్రం చేస్తుందండి. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కానీ, పీరియడ్లో పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ నల్లేరు పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. కుండీలో అయినా నేలపైన అయినా చిన్న కొమ్మ తెచ్చి నాటితే చాలా బాగా పెరుగుతుందండి ఈ మొక్క. మీకు నల్లేరు పొడి కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ నల్లేరు మొక్క కావాలంటే ఆర్డర్ చేసుకోండి, ఉచితంగా పంపిస్తాం. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదములు. తర్వాత వీడియోలో కలుద్దామండి.